Raya Tales family members andariki hi and welcome back to my channel. ఈ వీడియో ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకు అనంటే ఈరోజు మా హస్బెండ్ని బర్త్డే. సో ఎవ్రీబడి విష్ హిమ్ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఇది ముందు రోజు నైట్ వీడియో అనమాట. సో బర్త్డే ముందు రోజు నైటే ఇట్లా డెకరేషన్ చేద్దాము, ఏం చేద్దాము అనేసి ఒక చిన్న ప్లాన్ ఉండే అనమాట. ఇది పోస్ట్ పార్టం కాబట్టి పెద్ద ప్లానింగ్స్ కానీ పెద్దగా ఏం చేయలేకపోయినా ఒక సింపుల్ గిఫ్ట్, ఒక సింపుల్ సర్ప్రైజ్ అరేంజ్మెంట్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈసారి. అసలు సర్ప్రైజెసే ఇష్టం ఉండదు అండ్ పెద్దగా బర్త్డే సెలబ్రేషన్స్ అనేటివి కూడా తనకి ఏం నచ్చవు. హీ లైక్స్ టు సెలబ్రేట్ అదర్స్ బర్త్డేస్, కానీ తన బర్త్డే తను సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం తనకి నచ్చదు. మేబీ నాకు తెలిసి మ్యారేజ్ అయిన తర్వాత నుంచే హీ స్టార్టెడ్ సెలబ్రేటింగ్, బికాజ్ నా బలవంతం మీదనే హీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ గిఫ్ట్స్ అండ్ ఆల్. సో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి కదా, అవి యూస్ చేసే బయటికి వెళ్ళలేని కండిషన్లో నేను డెకరేషన్ ఐటమ్స్ కానీ గిఫ్ట్స్ కానీ తెప్పించుకోవడం జరిగింది. సో విజిబుల్గా నేను ఇక్కడ కనిపిస్తున్నది మాత్రం నేను ఒక్కదాన్ని కాదు, నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకరు వర్చువల్గా ఒకరు ఫిజికల్గా హెల్ప్ చేశారు ఇక్కడ. సో ఐ విల్ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ పార్టమ్ ఫీలింగ్ ఎట్లుంటుందో అందరికీ తెలుసు. ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ లో అనమాట, అబ్బా ఏముందిలే అనేసి. కానీ నన్ను ముందుకి పుష్ చేసినారనమాట మా చెల్లెళ్ళే, అక్క చేద్దాము అనేసి. నా ఫేస్ కూడా కొంచెం డల్గానే ఉండే, బట్ ఎనీహౌ మేనేజ్ చేసిన. వీళ్ళందరూ ఉండడం వల్ల, ఇంకా 6 చిన్నపిల్లలు ఉంటే బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలి అని ఎంతూజియాస్టిక్గా ఉంటుంది మనకు కూడా, బికాజ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి. ఇంకా మనకి తప్పదు కదా, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు మాత్రము డల్గా ఉండడానికి అస్సలు కుదరదు. వాళ్ళతో పాటు మనం కూడా ఎనర్జెటిక్ అయిపోవాల్సిందే. సో నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే కేక్ చేద్దామనేసి అనుకుంటున్నా. ప్లీజ్ ఎవరు భయపడొద్దు, నేర్చుకొనే చేస్తాను. ఎవరి మీద ఎక్స్పెరిమెంట్ కూడా చెయ్యను, ఫస్ట్ నేనే దీన్ని చూస్తాను. సో హియర్ ఈజ్ అ ఫైనల్ డెకరేషన్ అండ్ హియర్ ఈజ్ అ బర్త్డే బాయ్. సర్ప్రైజ్ అవుతారు కానీ పైకి చూపించరు నాకు తెలుసు. ఓకే, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈజ్ ఎ పక్కా ఇంట్రోవర్ట్, అస్సలు ఎక్స్ప్రెషన్స్లో ఏది తెలియనియరు బయటికి. ఈసారి మా హస్బెండ్ బర్త్డేకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈసారి తన చేతిలో తన వారసుడు ఉన్నారు. సో రియలీ హ్యాపీ, అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఫీలింగే వేరు అసలు. సో నౌ వీఆర్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ అని నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినాను, లైక్ డెలివరీ వ్లాగ్లో కానీ మిగిలిన వ్లాగ్స్లో. ఈసారి మాత్రం ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఒక ఇమేజ్ని 2 times చూసినట్టుంది కదా. ఈజ్ కంప్లీట్లీ ఏ జిరాక్స్ ఆఫ్ మై హస్బెండ్. చిన్నోడు వచ్చినప్పటి నుంచి అసలు మా ఫ్యామిలీలో చాలా చేంజెస్ వచ్చేసినాయి. లైక్ మా స్లీపింగ్ ప్యాటర్న్ కానీ అవన్నీ చేంజ్ అయిపోయినాయి. అందరికీ తెలుసు ఎట్లా ఉంటుందో చిన్నపిల్లలు ఉన్న ఇల్లు, కానీ సందడి మాత్రం పెరిగింది. కంప్లీట్గా సైలెన్స్ ఉంటుండే ఇల్లు, ఒక్కసారిగా అసలు ఎట్లయిపోయిందంటే ఫుల్ టు ధూమ్ధామ్ హంగామా అన్నట్టు అందరు యాక్టివ్ ఉండడము, ఎవరో ఏదో ఒక పని చేయడం, ఎప్పుడు వాడిని చూస్తూ ఉండడము, ఇదే అయిపోయింది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా నేనేం చేయలేకపోయినా అని చెప్పేసి ఒక చిన్న సైజ్ గిఫ్ట్ ఇచ్చినాను. అది నచ్చుతుందో లేదో అనుకున్నా, బికాజ్ మా హస్బెండ్కి గిఫ్ట్స్ అనేవి పెద్దగా నచ్చవు. సో ఇంకా కష్టపడి ఇంకా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వరకు ఒకటి అనుకుంటున్నా. బై గాడ్స్ గ్రేస్ అది అయితే చాలు, నాకు అవ్వాలనే అనుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. నా సైడ్ నుంచి ప్రవీణ్, నీకు ఇదొక చిన్న గిఫ్ట్, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి.
కష్టపడి సెలబ్రేషన్స్ చేసినాము, మరి పార్టీ లేదా పుష్ప అని అడిగితే ఉంది ఎందుకు లేదని చెప్పేసి నైట్ మమ్మల్ని ఒక ఫంక్షన్కి తీసుకుపోయినారు. ఇట్స్ ఓకే, ఇంకా నైట్ ఫంక్షన్కి వెళ్ళిపోయి అట్లా మా బర్త్డే బాయ్ సెలబ్రేషన్స్ అనేటివి అక్కడ ఎండ్ చేసుకున్నాము. సో హియర్ ఈజ్ అ కంప్లీట్ వ్లాగ్ ఆఫ్ మై హస్బెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్. ఓకే, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ ఐ డోంట్ నో మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయో నచ్చుతలేవో. బట్ ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించండి and please subscribe to our little small channel, and thank you for all who are subscribing and who are giving blessings and who are wishing a good luck to us. Thank you so much. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.